మెంతి ధనియాల పొడితో నో ఆగగో. ఈ వీడియో పూర్తిగా చూసే వాళ్ళకి చూస్తా గబాల బైక్ నెట్టేసే వాళ్ళకి అందరికి 2025 విజయదశమి శుభాకాంక్షల. అందరిలా ఇరుపయుగం ఆయుధాలను కాకుండా రాజయుగం నుండి నిప్పుకైనా దంచుకునే పప్పుకైనా వాడుతూ వస్తున్న రాతి పనిముట్లనే మొదటి ఆయుధంగా పరిగణించే ఇదిగో ఇట్ట రోలు రోగలికి ఆయుధ పూజ చేశాగానే మీరు మాత్రం దసరా పండగ సందర్భంగా విడుదలైన సినిమాల్లో ఓజీ నచ్చితే లైక్, కాంతారా చాప్టర్ 1 నచ్చితే కమెంట్ చేయాలా, లేకపోతే మీ మీద అంతే. ఇక ఇయాల్టి పండగ వంట కోసం ముందుగా పొయ్యి మీద బాండల్లో నూనె పోసే ఏడయ్యాక ఎండుమిరకాయలు ఆవాలు వేసి ఎప్పుకునే మినపప్పు పచ్చెనపప్పు వేసి ఎప్పుకునే పల్లి పప్పులు జీడిపప్పులు వేసి ఎప్పుకునే 4 పచ్చిమిరకాయలు కాసిన కరివేపాకు వేసి ఎప్పుకునే ఇంకో వేసి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఏ ఎడల పాటి బొచ్చులో చల్లార్చుకున్న అన్నం పోసుకునే పైన కరివేపాకు వేసి అంతా పైకి కిందకి కలిపి తిప్పే ఇందాక ఏపి పక్కన పెట్టుకున్న పోపు అంతా పోసుకునే పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద బాండల్లో ఉప్పేసి నానబెట్టి పిసుకున్న చింతపండు పులుసు నిమ్మరసం పోసి తిప్పి ఎటు పోకుండా ఆడే ఉండి చూస్తా ఉంటే ఇలా తుకతుకలాడి ఉడకతా ఉన్నప్పుడు ఇంకోసారి తిప్పి స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలా. ఇందాక అన్నంలో పోపేసి పక్కన పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు సరిపడా పసుపు వేసి అంతా కలిసి అలా గరిటతో కలిపి తిప్పుకునే కాసింత నూనె పోసుకుని ధనియాలు మెంతులు పడిన పైన అట్టా సుకుమారంగా పిచికారీ చేసి ఇప్పుడు ఇందాకటి గరిటని ఇసిరావతలు నూకి ఎంచక్క చేత్తో పైకి కిందకి అంతా కలిసి అలా కలిపి తిప్పి పుచ్చుకంట ఇందాక ఉడకబెట్టుకున్న చింతపండు నిమ్మరసం పులుసు పోసుకుని అన్నం అంతట్లో కలిసి అలా చేత్తో కలిపి తిప్పి నాజుగ్గా కరివేపాకు ఎండు మిరపకాయలతో పైన పేర్చుకుంటే పండుగ నాడు ఎంతో రుచికరమైన ఈ ప్రసాదాన్ని ఇరుగు పొరుగు ఇళ్ళవారు చెయ్యాలా ట్రై. ఎట్టా చేసింద్రా ఈ అమ్మి ఇంత రుచికరంగా అంట ఖచ్చితంగా పెడతారు ట్రై. ఇక్కడ కొట్టిపోలే లేకపోతే మీ మీద